లాస్ ఏంజలీస్ని దేవుడు శిక్షిస్తాడు అనే సంగతి బ్రదర్ విలియం మ్యారియన్ బ్రాన్హామ్ గారు చెప్పారు కనుక లాస్ ఏంజలీస్ ఒకటే అని ఆయన అన్నాడు. నేనేమో హోల్ అమెరికాని గురించి అన్నాను. ఓకే, అంటే ఆయన అమెరికా అంతటి గురించి మాట్లాడలేదు. ఓకే, లాస్ ఏంజలీస్ గురించి మాట్లాడినాడు. ఆయన మాట్లాడిండు, అది కూడా అగ్నితోనే అది నష్టం అవుతుంది అని చెప్పలేదు. 20వ శతాబ్దపు ప్రవక్తగా పిలువబడిన దైవజనుడు బ్రదర్ విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు కేవలం లాస్ ఏంజలీస్ పట్టణం యొక్క నాశనాన్ని గూర్చి మాత్రమే కాదు, అమెరికా దేశము మొత్తం నాశనం అయిపోతుందని తెలియజేశాడు. విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు రచించిన పుస్తకం 7 సంఘ కాలముల యొక్క వివరణ. కూర్చొని పుస్తకాలు ఏమి రాయలేదు ఆయన, స్పోకన్ వర్డ్ మినిస్ట్రీస్ అయినవి అట్లా వాళ్ళ శిష్యులు ప్రింట్ చేస్తారు. ఇప్పుడు నా చేతిలో ఉన్న పుస్తకం విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు కూర్చొని రాశారు 7 సంఘ కాలముల యొక్క వివరణ. ఈ పుస్తకంలో ఆ దైవజనునికి దేవుడిచ్చిన దర్శనాలను గూర్చి వ్రాశాడు. లవోదికయ సంఘకాలము అనే అధ్యాయములో 489వ పేజీలో చెబుతున్నాడు, ఎడతెగని 7 పెద్ద దర్శనములు 1933వ సంవత్సరంలో జూన్ నెలలోని ఒక ఆదివారము ఉదయమున నేను చూచాను. ప్రభువైన యేసు నాతో మాట్లాడెను. ప్రభు యొక్క రాకడ సమీపమాయనని చెప్పెను. కానీ ఆయన వచ్చు ముందుగా ఈ 7 పెద్ద సంఘటనలు నెరవేరును. వాటన్నిటిని నేను వ్రాసి ఉంచాను. ఆ ఉదయము నేను ప్రభు యొక్క ప్రత్యక్షతలను వ్రాశాను అని చెబుతూ 7 దర్శనములను గూర్చి దైవజనుడు వివరిస్తూ ఉన్నాడు. ఇక 7వ దర్శనము అమెరికా దేశపు నాశనాన్ని గూర్చి ఆయన తెలియజేశాడు. కనుక లాస్ ఏంజలీస్ ఒకటే అని ఆయన అన్నాడు. నేనేమో హోల్ అమెరికాని గురించి అన్నాను. ఓకే, అంటే ఆయన అమెరికా అంతటి గురించి మాట్లాడలేదు. ఓకే, లాస్ ఏంజలీస్ గురించి మాట్లాడినాడు. ఆయన మాట్లాడిండు, అది కూడా అగ్నితోనే అది నష్టం అవుతుంది అని చెప్పలేదు. ఇక 7వ దర్శనము అమెరికా దేశపు నాశనాన్ని గూర్చి ఆయన తెలియజేశాడు. చివరిదగు 7వ దర్శనంలో నేను ఒక భయంకరమగు ప్రేలుడు విన్నాను. దాన్ని చూచుటకు వెనుదిరిగాను. కానీ నాకు అమెరికా భూభాగము మీద శిథిలములు, గోతులు, పొగ మాత్రమే కనిపించినది. ఇది బ్రెన్హామ్ గారికి దేవుడిచ్చినటువంటి దర్శనము. విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారి యొక్క జీవిత చరిత్రను తెలియజేసే పుస్తకము దేవుని చేతిలో ఒక మనిషి, వన్ మ్యాన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ అనే పుస్తకంలో కూడా బ్రెన్హామ్ గారి 7 దర్శనములు ఇందులో రాయబడి ఉన్నాయి. ఇందులో 7వ దర్శనాన్ని చదివి వినిపిస్తున్నాను. చివరగా ఒక భయంకర ప్రేలుడు వినెను. దాన్ని చూచుటకు తిరిగి చూడగా అమెరికా దేశము శిథిలములుగా మిగిలిపోయినది. చివరగా ఒక భయంకర ప్రేలుడు వినెను. దాన్ని చూచుటకు తిరిగి చూడగా అమెరికా దేశము శిథిలములుగా మిగిలిపోయినది. కనుచూపు దూరము జీవరాశి అనున్నది లేదు. కేవలము శిథిలమైపోయిన స్తంభములు, చెదరిపోయిన కట్టడములు, పొగతో నిండిపోయినది. అంతటా ఆ దర్శనము మరుగైపోయినది. ఇది 20వ శతాబ్ద ప్రవక్తగా పిలువబడిన దైవజనుడు విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారికి దేవుడిచ్చిన దర్శనము. ఈయన అనేకమైన ప్రసంగాలలో ఈ విషయాన్ని తెలియజేశాడు. అనేక సార్లు దేవుని సంఘమును హెచ్చరించాడు 1933వ సంవత్సరంలో. అంతేకాదు నౌ అండ్ ద నియర్ ఫ్యూచర్ ప్రొఫెసైడ్ డాన్ ఈ స్టాంటన్ గారు రచించిన పుస్తకంలో కూడా మరి అమెరికా దేశపు నాశనాన్ని గూర్చి డాన్ ఈ స్టాంటన్ గారు 1972వ సంవత్సరంలో ఆయన రచించిన పుస్తకంలో తెలియజేశాడు. అంతేకాదు అంత్యకాలంలో రష్యా మీదికి, దాని మిత్రపక్షాలైన దేశాల మీదికి, ద్వీపముల మీదికి, అమెరికా మీదికి కూడా దేవుని శిక్ష ఎలా వస్తుందో లేఖనబద్ధంగా దైవజనుడు డాన్ ఈ స్టాంటన్ గారు కూడా తెలియజేశాడు. యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల వరకు వివరిస్తూ ఇందులో వ్రాశాడు డాన్ ఈ స్టాంటన్ గారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.